సాజిదా నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. మన చిగురుమామిడి మండలంలో జరుపుకుంటున్నాము. ఈ గ్రామ సభకి స్పెషల్ ఆఫీసర్ గారు, ఎండిఓ గారు, మెడికల్ ఆఫీసర్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ సిబ్బంది, అట్లాగే మా తల్లులు పిల్లలు కూడా రావడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఎంతమంది శామ్మామ్ చిల్డ్రన్ ఉన్నారు, ఎంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, పోస్ట్ నేటల్ మదర్స్ ఎవరు ఉన్నారు, మరి వాళ్ళకి ఏమేమి మనము సౌకర్యాలు ఇస్తున్నాము, వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కూడా మెడికల్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అబార్షన్స్ చేయించుకోవద్దు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళొద్దు, గవర్నమెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ టెస్టులు చేయించుకోవాలి. పిల్లలు ఎవరైతే హైట్ వెయిట్ తక్కువ ఉండి పోషకాహార లోపంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఎలాగా పోషకాహారాలు ఇవ్వాలి అనేది కూడా చెప్పడం జరిగింది. మేడం కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారంగా ప్రతి మన అంగన్వాడీ సెంటర్లో ఒక కరివేపాకు చెట్టు, ఒక మునగాకు చెట్టు, అట్లాగే కిచెన్ గార్డెన్ ఒకటి పెట్టుకుని అందులో నుండే వంటలు చేసి పిల్లలకి చక్కగా ఇచ్చి మరి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. పిల్లల ఆరోగ్యము, తల్లుల ఆరోగ్యాన్ని కోసం మనము పాటుపడాలనేది ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యము. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను జిల్లా జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ నుండి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డాను ఈ మండలానికి. ఈరోజు శుక్రవారం సభలో ఈ అంగన్వాడీ సెంటర్లో 4 మండల కేంద్రంలో 4 అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఐసిడిఎస్ ద్వారా ఈ కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని ఇంకా మంచిగా సమన్వయం చేసుకొని ఇంకా మంచి రిజల్ట్స్ రావడం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తూ ప్రతి వారం కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో వైద్యపరంగా కానివ్వండి, పోషకపరంగా ఉన్నటువంటి కూడా సరి చేసుకుంటూ వాటి యొక్క ఫలితాలు అనేది ప్రతి వారం కూడా రికార్డ్ చేసుకుంటూ అనాలిసిస్ చేయాలని చెప్పేసి మమ్మల్ని నియమించడం జరిగింది. ఎవ్రీ ఫ్రైడే కూడా ఈ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్లో కూడా పోయిన వారానికి ఇప్పటికి ఏమేమి మార్పులు వచ్చేందుకు కూడా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ, తల్లులు కానీ, పిల్లలందరూ కూడా దీన్ని ఒక సువర్ణావకాశంగా వినియోగించుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మంచిది పెట్టుకుంటాం.